వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ అనే కోర్స్తో మీ ముందుకు వచ్చాను. అసలు ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్లో ఏం నేర్చుకుంటాం, అసలు ఏముంటాయి, ఎలా నేర్చుకోవాలో అన్నీ చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఓకేనా? ఓకే, అసలు ఫస్ట్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. ఇంట్రడక్షన్లో ఏంటి అంటే, ఫస్ట్ మనం హెచ్టిఎంఎల్లో ఏం నేర్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం హెచ్టిఎంఎల్లో ఏం నేర్చుకోవాలి ఈ వెబ్ డెవలప్మెంట్లో? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్ జేఎస్. ఈ 4 చూస్తామని మనం హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ ఈ 3 బేసిక్ ఫ్రంట్ ఎండ్ టెక్నిక్స్. అండ్ ఈ రియాక్ట్ జేఎస్ అనేది అడ్వాన్స్డ్ ఫ్రంట్ ఎండ్ టెక్నిక్. ఫస్ట్ మనం ఈ హెచ్టిఎంఎల్ అని నేర్చుకుంటాం, ఆ తర్వాత సిఎస్ఎస్, ఆ తర్వాత జావాస్క్రిప్ట్, ఆ తర్వాత రియాక్ట్ జేఎస్. ఈ హెచ్టిఎంఎల్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1991లో ఇంట్రడ్యూస్ చేశారు. HTML ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1991లో ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ సిఎస్ఎస్ని ఏమో 1993, జావాస్క్రిప్ట్ని 1995 అండి. ఓకే, అసలు హెచ్టిఎంఎల్ ఎందుకు యూజ్ అవుతుందో ఎంతో చూద్దాం. ఫస్ట్, HTML stands for Hypertext Markup Language. HTML stands for Hypertext Markup Language. ఈ HTML అనేది చాలా ఈజీ అండి, నేర్చుకోవడానికి చాలా అంటే చాలా ఈజీ. బికాజ్ ఇది నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూసుకుంటే కనుక, ఇంకా యాక్చువల్గా చెప్పండి, ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదండి, ఇట్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్. ఇది మార్కప్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కాదు. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూసుకుంటే లైక్ జావా ఆర్ పైథాన్, సి అట్లా చూసుకుంటే ఫంక్షన్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి కదండి. ఇంకా అవి మనకి ఏం అవసరం లేదు దీంట్లో. జస్ట్ దీంట్లో ఏంటి అంటే, దీంట్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్ సింటాక్సెస్ ఉంటాయి, జస్ట్ అవి నేర్చుకోవడం అంతే. అవి నేర్చుకుంటే సరిపోద్దండి మనకి. ఈ హెచ్టిఎంఎల్లో చాలా ఈజీగా ఉంటుంది. అవి నేర్చుకుని మనం వాటిని అక్కడ రిప్రజెంట్ చేయాలి అంతే. దీంట్లో ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా లూప్ స్టేట్మెంట్స్ కానీ, కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ, ఫంక్షన్స్ కానీ ఏం ఉండవు. సో అందుకే ఏం ఉండవు కాబట్టి చాలా ఈజీ అండి. జస్ట్ ప్రీ డిఫైన్ సింటాక్సెస్ ఉంటాయి, వాటిని నేర్చుకుని వాటిని అక్కడ చేయడం అంతే, దట్స్ ఆల్. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇట్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్. HTML అనేది మార్కప్ లాంగ్వేజ్ అండి, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కాదు. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, మార్కప్ మీన్స్ we telling to browser how a particular content will be displayed in UI. మనం బ్రౌజర్కి చెప్తున్నాం ఈ కంటెంట్ ఈ విధంగా డిస్ప్లే అవ్వాలి, ఆ కంటెంట్ అలా డిస్ప్లే అవ్వాలి అని చెప్పే దాన్ని మార్కప్ లాంగ్వేజ్ అంటామండి, మార్కప్ అంటాం. ఈ వెబ్ పేజ్లో ఈ కంటెంట్ ఇలా డిస్ప్లే అవ్వాలి. సపోజ్ పారాగ్రాఫ్లో ఒక కంటెంట్ ఇచ్చాము, అప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ ఏం చెప్తుంది అంటే, ఈ మనం ఇచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉందో అది
పారాగ్రాఫ్లో ప్రింట్ చేయాలి, పారాగ్రాఫ్లో పెట్టాలి అని చెప్తుంది. అని చెప్పేదాన్ని మార్కప్ లాంగ్వేజ్ అంటాం. మార్కప్ మీన్స్ మనం బ్రౌజర్కి చెప్తామండి, ఈ పర్టిక్యులర్ కంటెంట్ ఈ విధంగానే ప్రింట్ అవ్వాలి అనే దాన్ని మార్కప్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజెస్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం దీన్ని. విత్ HTML యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్స్. ఇట్ ఈజ్ ఎ ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్. HTML ద్వారా మనం మన ఓన్ వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు, HTML ద్వారా. అండ్ ఇట్ ఈజ్ ఏ ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్ అండి. దిస్ ఈజ్ ఎ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ దిస్ ఈజ్ ఎ క్లోజింగ్ ట్యాగ్. ఇది హెడర్ ట్యాగ్ అండి. హెడర్ ట్యాగ్ మీకు చెప్పాలంటే ఇప్పుడు ఓపెనింగ్ ట్యాగ్ ఇక సమ్ కంటెంట్ ఉంటుంది అండ్ సమ్ టెక్స్ట్. దిస్ ఈజ్ ఎ క్లోజింగ్ ట్యాగ్. ఓపెనింగ్ ట్యాగ్ అనేది ఇలా ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ అనేది ఈ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాం కాబట్టి ఫార్వర్డ్ స్లాష్ పెట్టి మనం ఏదైతే క్లోజ్ చేస్తామో దాన్ని మనం క్లోజింగ్ ట్యాగ్ అంటామండి. సపోజ్ ఇది పారాగ్రాఫ్, ఈ స్లాష్ ఉపయోగించి దీన్ని మళ్ళీ ఇలా పెడితే దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటారు, దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అంటారండి దీంట్లో. ఓకే, ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ ఎ ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్. జస్ట్ ట్యాగ్స్ ఉంటాయి. ఈ ట్యాగ్స్, దిస్ ఈజ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ దిస్ ఈజ్ క్లోజింగ్ ట్యాగ్. దీంట్లో మనం ఈ ఓపెనింగ్ ట్యాగ్కి మధ్యన క్లోజింగ్ ట్యాగ్ బిట్వీన్ మనం ఒక టెక్స్ట్ని ఇవ్వాలి. సో దాన్ని మనం ఇలా ఉంటుంది. నెక్స్ట్ హిస్టరీ తెలుసుకుందామండి. HTML was introduced by Sir Tim Berners-Lee అనే ఈయన HTMLని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఫస్ట్ వెబ్ పేజ్ని కూడా ఈయనే క్రియేట్ చేశారు. సర్ టిమ్ బెర్నర్స్-లీ అనే ఫస్ట్ వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేశారండి. 1991 ఇయర్లో చేశారు. అసలు మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, ఫస్ట్ వెబ్ పేజ్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ HTML ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ వెబ్ పేజ్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్, చాలా అడ్వాన్స్డ్ వచ్చిందండి. దాంతో పాత 1991 ఫస్ట్ వెబ్ పేజ్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిందండి, బాగా అప్డేట్ అయింది. సపోజ్ మీరు ఏదైనా ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి అమెజాన్ నొక్కితే దాంట్లో ఎన్ని పిక్చర్స్ వస్తాయి, ఎన్ని వీడియోస్ వస్తాయి, ఎన్ని లింక్స్ వస్తాయి, ఏది కావాలంటే అది వస్తుంది. సో అన్ని CSS ఇవన్నీ యాడ్ అయినాయి. సో దాని ద్వారా చాలా అప్డేట్ అయింది, అడ్వాన్స్డ్ అయింది. బట్ ఫస్ట్ వెబ్ పేజ్లో అయితే జస్ట్ ఓన్లీ HTML ఒకటే ఉండదండి. ఆ తర్వాత ఈ CSS, జావా స్క్రిప్ట్ అలా వచ్చాయి. అయితే ఇప్పుడు మెయిన్ టాపిక్ క్లయింట్ అండ్ సర్వర్. ఫస్ట్ క్లయింట్ అండ్ సర్వర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ల్యాప్టాప్ ఆర్ PCs ఆర్ ఎవర్ మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదండి. ఇది క్లయింట్ అనుకోండి అండ్ ఇది సర్వర్. ఇవి సర్వర్స్. క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది సర్వర్కి. అప్పుడు సర్వర్ అనేది రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, క్లయింట్ నుంచి ఏదైతే రిక్వెస్ట్ వెళ్ళిందో ఆ రిక్వెస్ట్ని మన ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ అంటాం, అంటే ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్ అంటారు. బ్యాక్ ఎండ్ అంటే సర్వర్ లోపల ఏం మొత్తం జరిగి రెస్పాన్స్ ఇస్తుంది కదండి. ఎలా జరుగుతుందో తెలీదు, అదే కానీ రెస్పాన్స్ ఇస్తుంది. సర్వర్ సైడ్ జరిగేదంతా బ్యాక్ ఎండ్ వెబ్ డెవలపర్ అంటాం. అండ్ బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ ఇది బ్యాక్ ఎండ్ వెబ్ డెవలపర్ చేస్తాడు.
ఇటు సైడ్ వచ్చేసరికి క్లయింట్ సైడ్ వచ్చేసరికి ఫ్రంట్ అండ్ వెబ్ డెవలపర్ అండి. మనం క్లయింట్ సైడ్ వర్క్ చేస్తాం. ప్రజెంట్ నేర్చుకోబోయేది కూడా క్లయింట్ సైడ్ అండి. సర్వర్ సైడ్ మనకు తెలియదు. సర్వర్ సైడ్ ఏంటంటే బ్యాక్ ఎండ్ వాళ్ళు చూసుకుంటారు. బ్యాక్ ఎండ్ వెబ్ డెవలపర్. మనం ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ప్రెజెంట్ వర్షన్ ఏంటి అంటే, ప్రెజెంట్ HTML ఏ వర్షన్ వాడుతున్నారంటే HTML5 అనే వర్షన్ని వాడుతున్నామండి. దీన్ని ఈ HTML5ని 2014లో ఇంట్రడ్యూస్ చేశారు. 2014లో ఇంట్రడ్యూస్ చేశారండి. దీంట్లో బేసిక్ ట్యాగ్స్ బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి అంటే హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్, అలా. హెడ్డింగ్ ట్యాగ్స్ వచ్చేసరికి మీకు హెడ్డింగ్ ట్యాగ్స్ ఏంటి అంటే H1 క్లోజ్ H1, H2 అండ్ సో ఆన్. H6 వరకు ఉంటాయి. H6 వరకు ఉంటాయండి మనకి హెడ్డింగ్ ట్యాగ్స్. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఇది. పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఇదండి, పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఇది. హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి H1 నుంచి H6 వరకు ఉంటాయి. మీకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానండి, అది కూడా వీడియో పెడతాను. ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, దేంట్లో చేయాలి ఏంటి, అసలు ఏది ఏ ట్యాగ్ దేనికి యూజ్ అవుతుంది, ఏ ట్యాగ్ యూజ్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి అన్నీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అది కంప్యూటర్లో చేసి వీడియో పెడతాను. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ప్రోగ్రామ్స్ కూడా మీకు అన్నీ చేసి పెడతానండి. ఓకే, నెక్స్ట్ అదండి. నెక్స్ట్ మీకు జస్ట్ బేసిక్ స్ట్రక్చర్ చూపిస్తాను. HTMLది బేసిక్ స్ట్రక్చర్ చూపిస్తా. ఎలా ఏది ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది చూద్దామండి. ఇది బేసిక్ స్ట్రక్చర్ అండి, HTML యొక్క బేసిక్ స్ట్రక్చర్. డాక్ టైప్ HTML. ఫస్ట్ ఈ డాక్ టైప్ HTML ఇది ఎందుకు పెడతాము అంటే ఈజ్ యూజ్డ్ టు టెల్ టు ది బ్రౌజర్ విచ్ వర్షన్ ఈజ్ యూజ్డ్. అంటే మనం ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాం, అసలు ఈ డాక్యుమెంట్ ఏ టైప్ అనేది చెప్పడానికి ఈ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. మనం HTML5 కాబట్టి HTML5 కాబట్టి ఇది చెప్పుద్దండి, HTML5 వర్షన్ యూజ్ చేస్తున్నారు, ఇది ఈ డాక్యుమెంట్ HTML డాక్యుమెంట్ అని చెప్తుంది ఈ ట్యాగ్ అనేది. నెక్స్ట్ HTML ట్యాగ్, దిస్ ఈజ్ ఏ రూట్ ట్యాగ్ అండి. ఈ HTML లేకపోతే ఇంకా ప్రోగ్రామ్ లేదండి. HTML ఈ ట్యాగ్ లేకపోతే దిస్ ఈజ్ ఏ రూట్ ట్యాగ్. ఈ HTML అనేది రూట్ ట్యాగ్ అండి. అండ్ హెడ్డింగ్ ట్యాగ్, ఇది హెడర్ ట్యాగ్ అండి. హెడర్ ట్యాగ్ లోపల మనం టైటిల్ రాసుకుంటాం. టైటిల్ ఏంటి అంటే వీళ్ళు డిస్ప్లే ఆన్ టూల్ బార్ మీద డిస్ప్లే అవుతుంది ఈ టైటిల్ అనేది. మొత్తం చూపిస్తానండి ఈ టైటిల్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది, మొత్తం వీడియో ఎగ్జాంపుల్ చేసి మీకు పెడతాను పీసీలో. ఓకే, నెక్స్ట్ ఈ మెటా క్యార్ సెట్ ఈక్వల్ టు UTF-8. అసలు UTF అంటే ఏంటో చెప్పండి. UTF మీన్స్ యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మేట్. ఈ మెటా క్యార్ సెట్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఈ ఇంగ్లీష్ అండి కదా, ఈ లెటర్స్ అన్నీ మనకు అర్థమవుతాయి. కానీ కంప్యూటర్కి ఏమి అర్థం కాదు కదండి. కంప్యూటర్కి ఓన్లీ తెలిసింది బైనరీ లాంగ్వేజ్, ఓన్లీ వన్స్ అండ్ జీరోస్. సో మనం ఇచ్చే లాంగ్వేజ్ని కంప్యూటర్ కన్వర్ట్ చేసుకుంటుంది.
అంటే బైనరీ లాంగ్వేజ్కి లోకి కన్వర్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది కంప్యూటర్కి. అందుకోసం మనం ఇది ఇస్తామండి, యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మేట్ అండి, యూటీఎఫ్ అంటే. ఓకేనా, మనం హెడింగ్ ట్యాగ్ క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ టైటిల్ ఓపెన్ చేస్తాం, టైటిల్లో టెక్స్ట్ ఇస్తాం, ఇక్కడ క్లోజ్ చేసేస్తాం. ఆ తర్వాత ఏదైతే ఉందో హెడింగ్ ట్యాగ్ క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత బాడీ అండి, మొత్తం మన మెయిన్ ప్రోగ్రామ్ అంతా రాసేది ఈ బాడీలోనే మొత్తం ప్రోగ్రామ్ రాస్తాం. మొత్తం ప్రోగ్రామ్ అంతా ఈ బాడీలోనే రాస్తాం మనం. మొత్తం బాడీ ట్యాగ్ ఓపెన్, మొత్తం మీరు ఏ కోడ్ అయితే రాయాలనుకుంటున్నారో ఆ కోడ్ రాసి అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఇది క్లోజ్ చేసేయాలి. ఫస్ట్ బాడీ క్లోజ్ చేయాలి. ఆ తర్వాత మొత్తం మన ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఈ రూట్ ట్యాగ్ ఉంటుందండి, ఆ రూట్ ఎలిమెంట్ అనొచ్చు, ట్యాగ్ అనొచ్చు. ఈ ట్యాగ్ని మనం ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఈ రూట్ ట్యాగ్ని మనం ఇక్కడ క్లోజ్ చేస్తాం. మొత్తం ప్రోగ్రామ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వీ కెన్ క్లోజ్ దిస్ HTML ట్యాగ్. మీకు ప్రోగ్రామ్ కూడా చెప్తానండి. ఓకే గాయస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే గంటల సింబల్ కొట్టండి, కామెంట్స్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.